ప్రపంచంలోనే అపర కుబేరుడు టెస్లా ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ అంశంలో మళ్ళీ షాక్ తగిలింది. మస్క్ $55.8 బిలియన్ ప్యాకేజీని తిరస్కరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును డెలవేర్ కోర్టు తాజాగా మరోసారి సమర్థించింది. షేర్ హోల్డర్ల ఓట్ల ద్వారా డీల్ను ముందుకు తీసుకెళ్లాలని టెస్లా చేసిన ప్రయత్నాలను కోర్టు రిజెక్ట్ చేసింది. మస్క్కు అంత భారీ ప్యాకేజ్ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు మరోసారి అభిప్రాయపడింది. ఇంతకీ ఎలాన్ మస్క్ జీతానికి సంబంధించిన కేసు ఏంటంటే 2018లో ఎలాన్ మస్క్ అన్ని రకాల ప్రయోజనాలు కలిపి $55.8 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 4.5 లక్షల కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే ఇంత అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒక్కడిగా ఖ్యాతిగాంచారు. అయితే మస్క్కు అత్యధికంగా ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఖ్యాతి గడించారు. అయితే మస్క్కు అధికంగా వేతనం చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోరెంటా డెలవేర్ కోర్టుకు వెళ్లారు. అంత భారీ వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృధా చేయడమే అవుతుందని రిచర్డ్ తన పిటిషన్లో తెలిపారు. అంతేగాక కంపెనీ డైరెక్టర్లపై నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని, తనకు నచ్చిన ప్యాకేజీని ఆమోదించాలని మస్క్ ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఆయన వల్ల తాము స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నామని రిచర్డ్ కోర్టుకు తెలిపారు. మస్క్ భారీ వేతనంపై డెలవేర్ కోర్టు గతంలోనే విచారణ జరిపింది. మస్క్ వేతన ప్యాకేజీని నిర్ణయించడంలో తప్పు జరిగిందని తేల్చి చెప్పింది. అంత ప్యాకేజీకి ఆయన అనర్హుడని డెలవేర్ కోర్టు స్పష్టం చేసింది. ఆ భారీ వేతనాన్ని వదులుకోవాలని ఈ ఏడాది జనవరిలో కోర్టు తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్లో టెస్లా వార్షిక సమావేశంలో ప్యాకేజీపై మళ్లీ చర్చలు జరిగాయి. వాటాదారులతో ఓటింగ్ నిర్వహించి మస్క్కు 4.5 లక్షల కోట్ల వేతన ప్యాకేజీని మళ్లీ ఆమోదించారు. వాటాదారుల ఓటింగ్ తర్వాత ప్యాకేజీపై తీర్పును సవరించాలని కోరుతూ మస్క్ మళ్లీ డెలవేర్ కోర్టు మెట్లెక్కారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం మస్క్ పిటిషన్ను కొట్టేసింది. అంత భారీ ప్యాకేజ్ ఇవ్వడం వల్ల వాటాదారులకు అన్యాయం జరుగుతుందని కోర్టు మరోసారి అభిప్రాయపడింది. అంతేకాదు, దీనిపై మస్క్కు $345 మిలియన్ అటార్నీ ఫీజులను విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే కోర్టు తీర్పుతో తనకు రావాల్సిన లక్షల కోట్ల రూపాయల్ని మస్క్ పోగొట్టుకున్నారు. దీంతో కోర్టుపై మస్క్ అసహనం వ్యక్తం చేశారు. తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని మస్క్ ప్రకటించారు.